నిబ్బాణ ఈ పదం వినగానే చాలామందికి ఏదో ఒక ఆధ్యాత్మిక లోకం చేరుకోవడానికి అసాధ్యమైన ఒక గమ్యంలా అనిపిస్తుంది. బహుశా మరణం తర్వాత దొరికే ఒక శాశ్వతమైన స్వర్గం లాంటిది అనుకుంటారు. అవును, ఆ ఆలోచన చాలా సాధారణం. కానీ మనం ఈరోజు చూడబోయే ఒక పురాతన మూలం నిబ్బాణాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అది కూడా ఈ జీవితంలోనే అనుభవించగల ఒక మానసిక స్థితిగా చెబుతోంది. ఆ నిర్వచనం యొక్క అందం దాని సరళతలోనే ఉంది అంటారు. నిజమే. అది నిబ్బాణాన్ని కొత్తగా ఏదో ఒకటి పొందడంగా కాకుండా మనలో ఇప్పటికీ ఉన్న కొన్నింటినీ వదిలించుకోవడంగా చెబుతోంది. ఇది ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పు. మనం ఏదో నిర్మించుకోవాలి అనుకుంటాం, కాని ఇక్కడ ఉన్నదాన్ని కూల్చేయాలి అన్నట్టుగా ఉంది. సరిగ్గా అదే. సరే, ఈరోజు మనం పాలి కానంలోని సారిపుత్త సంయుక్త నుండి ఒక కీలకమైన సంభాషణను లోతుగా చర్చిస్తున్నాము. మన లక్ష్యం అందులోని సూటియైన నిర్వచనాన్ని విశ్లేషించి దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం. ఆ మూలంలో ఇలా ఉంటుంది: యోఖో ఆవుసో రాగఖ్యో దోసఖ్యో మోహఖ్యో ఇదం ఉచ్యతి నిబ్బాణంతి. అంటే రాగక్షయం, ద్వేషక్షయం మరియు మోహక్షయమే నిబ్బాణ అని పిలవబడుతుంది. ఈ మాటలు చెప్పింది గౌరవనీయులైన సారిపుత్తు భిక్షువు. అవును, ఆ సంభాషణకు ఒక సందర్భం కూడా ఉంది కదా. ఉంది. జంబుఖాదక అనే ఒక పరివ్రాజకుడు ఆయనను సూటిగా అడుగుతాడు, అయ్యా, నిబ్బాణ నిబ్బాణ అంటారు, అసలు నిబ్బాణ అంటే ఏమిటి అని. దానికి సమాధానంగా సారిపుత్త ఈ నిర్వచనమిచ్చారు. అంటే ఇదొక తాత్విక చర్చ కాదు, ఒకరి ప్రశ్నకిచ్చిన సూటి సమాధానం. అవును. ఇక్కడ క్షయం అనే పదం చాలా బలంగా అనిపిస్తోంది. నశించడం, నాశనమవడం అనే అర్థం వస్తోంది. కాని కోరికలు, కోపం లాంటివి మనుషులకు సహజం కదా. కరెక్ట్. వాటిని పూర్తిగా లేకుండా చేసుకోవడమంటే మనల్ని మనం ఒక రాయిలా మార్చుకోవడమేనా? అందులో మానవత్వం ఎక్కడుంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికొచ్చే సందేహం కూడా ఇదే. ఇక్కడ క్షయం అంటే భావోద్వేగాలను చంపేయడం కాదు, వాటికి శక్తినిచ్చే ఇంధనాన్ని తీసేయడం. ఇంధనాన్ని తీసేయడమా? అవును. మూలల్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. కట్టెలయిపోతే మంట ఎలా దానంతట అదే ఆరిపోతుందో, అలాగే మనసులోని ఈ 3 అగ్నులకు ఇంధనం అందనప్పుడు అవి శాంతిస్తాయి. అంటే మనం కోపాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నించకూడదన్నమాట. అస్సలు కూడాదు. అణచిపెడితే అదొక ప్రెషర్ కుక్కర్లాగా కాసేపటికి ఇంకా పెద్దగా పేలుతుంది. ఇక్కడ చెప్పేది అణిచివేయడం కాదు, ఆ మంటకు కారణమైన ఇంధనం యొక్క మూలాన్ని అర్థం చేసుకుని దాన్ని తొలగించడం. ఓకే, అంటే ఇది కేవలం లక్షణాలను తగ్గించడం కాదు, అసలు వ్యాధి మూలాన్ని కనుక్కోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, ఆ ఇంధనం లేదా ఆ 3 అగ్నుల గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది రాగం. సాధారణంగా దీన్ని కోరిక లేదా ఆశ అంటాం, కాని ఇక్కడ దాని అర్థం ఇంకా లోతైందేమో. ఖచ్చితంగా. రాగమంటే కేవలం ఒక వస్తువు కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, అది ఒక రకమైన మానసిక జిగురులాంటిది. మానసిక జిగురు. దాడటం. అది శాశ్వతంగా మనతోనే ఉండాలని తప్పించడం. బోధనలలో ఒక పోలిక చెప్తారు: దాహంతో ఉన్నవాడు ఉప్పునీరు తాగినట్టు. తాగే కొద్దీ దాహం పెరుగుతుంది. అదే, రాగం కూడా అంతే. ఒక కోరిక తీరగానే అది తాత్కాలికంగా ఉపశమనాన్నిస్తుంది, కాని వెంటనే మరో కోరిక, అంతకంటే బలమైన కోరిక పుడుతుంది. అది ఒక అంతం లేని చక్రం. అంటే సమస్య కోరికతో కాదు, ఆ కోరిక మనల్ని బానిసగా చేసుకోవడంతో ఉంది. ఒక అనుభవం ముగిసినప్పుడు దాన్ని సహజంగా ముగియనీయకుండా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించడమే రాగం. అవును. దీనికి పూర్తి వ్యతిరేకమైనది ద్వేషం. రాగం నాణ్యానికి ఒకవైపైతే ద్వేషం రెండోవైపు. సరిగ్గా. రాగం మనకు నచ్చిన వాటివైపు మనసును లాగుతే, ద్వేషం మనకు నచ్చని వాటి నుండి మనసును దూరంగా నెడుతుంది. అంటే కోపం, పగ. అవి మాత్రమే కాదు, చిన్నపాటి చిరాకు, అసహనం వరకు ఏదైనా కావచ్చు. ఇది కూడా వాస్తవికతను తిరస్కరించే ఒక ప్రయత్నమే. మనకు నచ్చనిది జరిగినప్పుడు ఇలా జరగకూడదు అని ప్రతిఘటించడమే ద్వేషం. కాని బాధ కలిగించే విషయం నుండి దూరంగా ఉండాలనుకోవటం సహజమే కదా. ఎవరైనా మనల్ని విమర్శిస్తే బాధ కలుగుతుంది, ఆ పరిస్థితిని తప్పించుకోవాలనుకుంటాం. ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. బోధనలు నొప్పిని అనుభవించవద్దు అని చెప్పవు. జీవితంలో నొప్పి సహజం. కాని ద్వేషం అనేది ఆ నొప్పికి మనం మానసికంగా జోడించే ప్రతిఘటన. మానసిక ప్రతిఘటన. దీన్ని రెండో బాణం ఉపమానంతో వివరిస్తారు. మనకు ఒక బాణం తగిలితే అది శారీరక నొప్పి, అది మొదటి బాణం. సరే, కాని ఆ తరువాత నాకే ఎందుకిలా జరిగింది, ఇది అన్యాయం, ఈ నొప్పి భరించలేను
అని మనం మానసికంగా బాధపడటం మొదలుపెడతాం. ఈ మానసిక ప్రతిఘటనే రెండో బాణం. ఓ మొదటి బాణం తప్పనిసరి కావచ్చు, కానీ రెండో బాణాన్ని మనమే వేసుకుంటాం. ద్వేషం అంటే ఆ రెండో బాణం. అద్భుతంగా చెప్పారు. అంటే నొప్పిని అంగీకరించడానికి, దాన్ని ద్వేషించడానికి మధ్య చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. సరే, రాగం, ద్వేషం ఈ రెండూ మనకు రోజూ అనుభవంలోకి వస్తాయి. కాని ఈ మూడోది, మోహం, ఎప్పుడూ కొంచెం అస్పష్టంగా, తాత్వికంగా అనిపిస్తోంది. అజ్ఞానమంటున్నారు. దేని గురించిన అజ్ఞానం? మోహమనేది ఈ రెండింటికీ అసలైన ఇంధనం. వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం. ఒక ఉదాహరణతో చెప్తారా? చీకటి గదిలో తాడును చూసి పాము అనుకోవడం లాంటిది. గదిలో పాము లేదు, కేవలం తాడు మాత్రమే ఉంది. కాని మన అజ్ఞానం అంటే మోహం వల్ల దాన్ని పాముగా భ్రమపడతాం. ఆ భ్రమ వల్ల భయం అంటే ద్వేషం కలుగుతుంది. అక్కడి నుండి పారిపోవాలనిపిస్తుంది. లేదా కర్ర తీసుకుని దాన్ని కొట్టాలనిపిస్తోంది. కరెక్ట్. కాని ఎవరో వచ్చి లైటు వేసి అది పాము కాదు తాడు అని చూపిస్తే ఆ క్షణంలో భయం మాయమవుతుంది. అంటే మోహం తొలగిపోతే రాగద్వేషాలు పుట్టడానికి ఆస్కారమే ఉండదన్నమాట. అవును, వాటి మూలమే పోతుంది. ఇంతకీ మనం దేని గురించి అజ్ఞానంలో ఉన్నాం? ఏ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం? ప్రధానంగా 3 విషయాల గురించి. మొదటిది అనిచ్ఛ అంటే అశాశ్వతత్వం. ప్రతిదీ మారుతూ ఉంటుందనే సత్యం. అవును, మనమొక కొత్త వస్తువు కొన్నప్పుడు కలిగే ఆనందం ఎప్పటికీ ఉంటుందని భ్రమపడతాం. కాని కొన్ని రోజులకే అది మామూలైపోతుంది. ఈ శాశ్వతంగా ఉంటుంది అనే భ్రమే మోహం. ఆ భ్రమ వల్లే ఆనందం తగ్గినప్పుడు మనం అసంతృప్తికి లోనవుతాం. లేదా మరో కొత్త వస్తువు కావాలని కోరుకుంటాం. రెండోది దుఃఖం అంటే అసంతృప్తి. అశాశ్వతమైన వాటిలో శాశ్వతమైన సుఖాన్ని వెతకడం వల్ల కలిగే ఒక రకమైన అస్థిరత. ఇక మూడవది అనత్త అంటే శాశ్వతమైన నేను అనే ఒక వస్తువు లేకపోవడం. మన ఆలోచనలు, భావాలు, శరీరం నిరంతరం మారుతున్న ప్రక్రియల ప్రవాహం. కాని మనం వీటన్నిటి వెనుక ఒక శాశ్వతమైన నేను ఉన్నానని, అన్నీ నా ఆధీనంలో ఉన్నాయని భ్రమపడతాం. ఈ ప్రాథమిక అపార్థమే మోహం అనే పొగమంచనమాట. సరిగ్గా. అంటే ఈ పొగమంచు తొలగిపోతే వస్తువులెలా ఉన్నాయో అలా కనిపిస్తాయి. అప్పుడు వాటిని పట్టుకోవాలనే రాగం, తోసివేయాలనే ద్వేషం బలహీనపడతాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నిర్వచనం మరింత లోటుగా అర్థమవుతుంది. సరే, సారిపుత్త నిబ్బాణాన్ని ఇలా నిర్వచించారు. కాని దాన్ని చేరే మార్గాన్ని కూడా చెప్పారా? లేక కేవలం గమ్యాన్ని మాత్రమే వర్ణించి వదిలేశారా? అస్సలు వదిలేలేదు. అక్కడే ఆ సంభాషణ యొక్క ప్రాముఖ్యత ఉంది. జంబుఖాదక, ఈ నిబ్బాణాన్ని సాధించడానికి ఒక మార్గముందా అనడుగుతారు. దానికి సారిపుత్త వెంటనే తప్పకుండా ఉంది. అదే ఆర్య అష్టాంగ మార్గం. అంటే సరైన అవగాహన, సరైన సంకల్పం, ఆ 8 అంగాలు. అవును, ఇది నిబ్బాణాన్ని ఒక గమ్యం నుండి ఒక ఆచరణాత్మక ప్రయాణంగా మార్చేస్తుంది. కేవలం ఏమిటో చెప్పడమే కాదు, ఎలాగో కూడా చూపిస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మార్గం లేని గమ్యం నిరాశను కలిగిస్తుంది. ఇంకొక విషయం, నిబ్బాణమనేది ఈ క్షణంలోనే అనుభవించగలమని మూలంలో ఉన్నట్లు చెప్పారు. అవును, సందిట్టిక. ఇది చాలామందికున్న అపోహను తొలగిస్తుంది. ఇది మరణానంతరం లభించే బహుమతి కాదు. ఖచ్చితంగా కాదు. అది ఒక భవిష్యత్ ఫలితం కాదు, ఒక వర్తమాన వాస్తవికత. మంటకు కట్టెలు వేయడం ఆపేసిన మరుక్షణమే వేడి తగ్గి చల్లదనం అనుభవంలోకి వస్తుంది. దానికోసం వేచి చూడాల్సిన పనిలేదో? లేదు. అలాగే మనసులో రాగద్వేష మోహాలనే ఇంధనం అయిపోయిన మరుక్షణమే ఆ శాంతి, ఆ నిర్మలత్వం అనుభవంలోకి వస్తుంది. అది ఇక్కడే ఇప్పుడే సాధించగల స్థితి. మరి ఈ 3 అగ్నులను ఆర్పడం అనే ఆలోచన కేవలం సారిపుత్త వ్యక్తిగత అభిప్రాయమా, లేక బుద్ధుడి బోధనలో విస్తృతంగా కనిపించే అంశమా? ఇది చాలా విస్తృతమైన ప్రాథమికమైన అంశం. అసంఖత సంయుక్త అనే భాగంలో బుద్ధుడు నిబ్బాణానికి అనేక పర్యాయపదాలను వాడారు. వాటిలో అసంఖత అంటే ఏ కారణాల చేత ప్రభావితం కానిది, ది అన్కండిషన్డ్. అవును. అలాగే సత్యం, ద ట్రూత్, మరియు పారం, ద ఫార్ షోర్ అంటే సంసార సముద్రానికి ఆవలితీరం. వీటన్నింటినీ ఎలా చేరాలి అని వివరించినప్పుడు ఆయన చెప్పేది ఒక్కటే: రాగద్వేష మోహాలను క్షయం చేయడం ద్వారానే. ఇది సారిపుత్త నిర్వచనాన్ని మరింత బలపరుస్తుంది. అవును, అది ఆయన సొంత వ్యాఖ్యానం కాదు, మూల బోధనల యొక్క సారమేనని స్పష్టం చేస్తుంది.
కాబట్టి మనం ఈ చర్చ నుండి గ్రహించాల్సిన ప్రధానమైన విషయమేమిటంటే, నిబ్బాణాన్ని ఒక అద్భుత ప్రదేశంగా కాకుండా మన మానసిక కాలుష్యాలు తొలగిపోయినప్పుడు మిగిలే సహజమైన, ప్రశాంతమైన స్థితిగా చూడాలి. సరిగ్గా చెప్పారు. ఈ అవగాహన యొక్క నిజమైన విలువ మన దైనందిన జీవితంలో మనసులో రేగే ఈ అగ్నులను గమనించడంలోనే ఉంది. అంటే ఎలా? మనలో ఒక బలమైన కోరిక పుట్టినప్పుడు దాన్ని ఇది రాగం యొక్క శక్తి అని గుర్తించడం. మనకు తీవ్రమైన కోపం వచ్చినప్పుడు ఇది ద్వేషం యొక్క రూపం అని చూడటం. అంటే మనల్ని మనం నిందించుకోకుండా కేవలం ఒక పరిశీలకుడుగా గమనించడం అన్నమాట. ఓ, ఇప్పుడు నా మనసులో రాగాగ్ని మండుతోంది అని. ఖచ్చితంగా. అలా గమనించడం మొదలుపెట్టినప్పుడు ఆ అగ్నికి మనం ఏ ఇంధనం వేస్తున్నామో కూడా అర్థమవుతుంది. ఉదాహరణకి, ఈ వస్తువు దొరికితే నేను శాశ్వతంగా సంతోషంగా ఉంటాను అనే ఆలోచన రాగానికి ఇంధనం. ఈ వ్యక్తి మారితేనే నా జీవితం బాగుపడుతుంది అనే ఆలోచన ద్వేషానికి ఇంధనం. ఈ ఆలోచనల వెనుకున్న అవాస్తవికతే మోహం. సరిగ్గా. ఈ అవగాహనే ఆ అగ్నులను ఆర్పే మార్గం వైపు మనం వేసే మొదటి అడుగు. ప్రతి క్షణం మన మనసులో ఏం జరుగుతోందో సాక్షిగా గమనించడమే అసలైన ఆచరణ. అంతిమంగా ఇది బయట ప్రపంచాన్ని మార్చడం గురించి కాదు. కాదు, మన అంతర్గత ప్రతిస్పందనలను అర్థం చేసుకుని వాటిని మార్చుకోవడం గురించి. మన స్పందనల వెనుకున్న ఈ 3 శక్తులను మనం గుర్తించగలిగితే మనం వాటికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. అవును, వాటి పట్టు నుండి విముక్తి పొందవచ్చు. ఆ విముక్తే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ యొక్క ప్రశాంతతే నిబ్బాణ. అది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ అగ్నులు ఆరినప్పుడు మిగిలే నిశ్శబ్దమే అది. చివరగా ఒక ఆలోచన. ఈ అగ్నులు లేని మానసిక స్థితికి వర్తమాన క్షణంలో స్థిరంగా ఉండటానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండవచ్చు? గతాన్ని పట్టుకోకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఉండటం ఈ రాగద్వేష మోహాలను ఆర్పడంలో ఎలా సహాయపడగలదు?